అందరికి హాస్టల్లో కూరలు తిని తిని నోరు చెప్పబడిపోయి ఇంటికి వచ్చి అమ్మా చేసి పెట్టవా అని అడిగి మరీ చేయించుకునే పల్లెటూరు స్టైల్ పచ్చిమిరపకాయల పచ్చడి ఇది. ఎంత తిన్నా ఇంకా తినాలి తినాలి అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత కమ్మగా ఉంటుంది. నోటికి సారాన్ని ఇస్తుందంటే నమ్మండి అంత బాగుంటుంది. దీనికోసం బాగా కడుక్కున్న 300 గ్రాముల మంటలేని పచ్చిమిరపకాయలని ఒక బాండీలో వేసుకొని తడిపోయే వరకు ఇలా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలో 1 లేదా 2 టమోటాలని మాత్రమే వేసి 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి మూత పెట్టి. ఇలా సగం మగ్గిన పచ్చిమిరపకాయల్లో అర ఉసిరికాయంత చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, నచ్చితే ధనియాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి కదా. బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు వీటిని చల్లార్చుకొని నేనైతే రోట్లో నూరుకుంటున్నాను. రోల్ లేని వాళ్ళు వెజిటబుల్ చాపర్ లేదా మిక్సీలో కూడా చేసుకోవచ్చు. రోట్లో మిరపకాయలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. సగం దంచుకున్న తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక అర ఉల్లిగడ్డ వేసుకొని ముక్కలు ముక్కలుగానే దంచుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అక్కడక్కడ నోటికి తగులుతుంటే నిజంగా పచ్చడి చాలా బాగుంటది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఏంటంటే ఆహా ఉంటది. చికెన్ లో మటన్లు కూడా పనిచేయవు. ఎంత బాగుంటుందో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఉంటాను. బాయ్.